గుండె చెదరడం వాళ్ళంటే అంటే గుండె ఇక్కడి నుంచి పక్క జరగడం కాదు, ఏం జరగడం? బాధ. గుండెల్లో బాధ అంటారు కదా, బాధ. ఎన్నో బాధలు ఉంటాయి. పిల్లలను బట్టి బాధ, భార్యను బట్టి బాధ, భర్తను బట్టి బాధ, ఆఖరి మనవాళ్ళని బట్టి కూడా బాధ వచ్చేస్తుంది. ఇవాళ చెప్పిన మాట అనుకుండా ఆ తిరిగే పరిస్థితులు చూసి చాలా మందికి ఆయాసం అనిపిస్తుంది. హల్లెలూయా. ఎన్నో బాధలు, కొన్ని ఏమో కొని తెచ్చుకునే బాధలు, పైసలు ఇచ్చి కొని తెచ్చుకుంటారు కొంతమంది. కొందేమో అనుకోకుండా వచ్చే బాధలు. హల్లెలూయా. ఏ బాధలైనా కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు కృపను బట్టి ఏం చేస్తానమ్మా, నేను బాగు చేస్తానన్నాడు. దేవుడు బాగు చేస్తాడంట. ఏంటి? గుండెలో ఉన్న బాధనే బాగు చేస్తాడంట. ఒక విషయం ఎప్పుడన్నా గ్రహించారా? నేను ఇప్పుడు దేవుడు చెబుతున్న మాట, శరీరానికి రోగం వస్తే తగ్గించడానికి మందులు ఉన్నాయి, కానీ మనసుకు బాధ వస్తే తగ్గించే మందులు ఉన్నాయా? హల్లెలూయా. ఎక్కడ దొరుకుతాయా? ఎక్కడ దొరకవు. కొంతమంది ఏదో స్వల్పకాలికమైన మరుపు కోసం మద్యానికి బానిసలు అవుతారు. ఇది మర్చిపోవడానికి, బాధలు మర్చిపోవడానికి. కానీ ఎప్పుడు మర్చిపోగలుగుతారా? అది ఉన్నంతసేపే. ఆ తర్వాత దిగిన తర్వాత మళ్ళీ మామూలే. హల్లెలూయా. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, దేవునికి ఉన్న శక్తి సామర్థ్యత ఏంటంటే నీ మనస్సుకు కలిగిన గాయాన్ని నయపరుస్తుంది. ఆమేన్. నమ్మిన వారు చెప్పండి. ఈరోజు దేవుడు మీ జీవితాల్లో మనస్సుకు కలిగిన గాయాన్ని దేవుడు కట్టబోతున్నాడు. దేవుడికి సమస్తము సాధ్యపెట్టాడు. నువ్వు నమ్మితే కనుక, నమ్ముట నీ వలన అయితే నీ మనస్సుకు గాయాన్ని దేవుడు తీసేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట 14వ వచనం చెప్పినట్టుగా నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేస్తున్నారు. ఇక్కడ సమాధానం లేనప్పుడు గుండెలు ఏమవుతుంది? ఆయాసం వస్తుంది, బాధ వస్తుంది. నీ సరిహద్దుల్లో సమాధానం లేకపోతే మన గుండెలు ఏమనిపిస్తుంది? ఆయాసం, బాధ వచ్చేస్తుంది. దేవుడు అంటున్నాడు, సరిహద్దుల సమాధానం నేను కలగజేస్తాను. హల్లెలూయా. మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు ఆయన. నేను నమ్ముతున్నా. చేతులు ఎత్తున్నారు, గట్టిగా చెప్పండి. మంచి గోధుమలతో చేరి ఉన్న మనందరినీ తృప్తిపరచబడను గాక. సగమందరినీ దేవుడు తృప్తిపరచను గాక. హల్లెలూయా. మనకి గొప్పతనం కాదు, కానీ మనల్ని బట్టి దేవుడు గొప్పతనం కలగాలని దేవుడు ఆశ. దేవుడు మనసు ఏంటమ్మా? నిన్ను బట్టి దేవుడు ఘనత కలగాలి. నీకేదో ఘనత కలిగితే నువ్వు బతికేస్తావని కాదు. అక్కడ నీ ఘనత ఎంతగా ఉంటుంది కదా. చాలా మంది లేఖనాల్లో మాట ఉంటుంది, చాలా మంది తన పేర్లు భూములు పెట్టుకుంటారట. చూస్తాం కదా, కొంతమంది భూముల పేర్లు పెడతారు. ఈ నగరు, ఆ నగరు, ఈ నగరు, ఆ నగరు. హల్లెలూయా. కానీ ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలమే కదా. హల్లెలూయా. ఏది శాశ్వత భూమి మీద లేదు. దేవుడు మహిమ కలుగును గాక. దయచేసి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను నిన్ను తృప్తిపరుస్తా, నీ గాయాలను నేను కడతా, నీ బాధలన్నీ తొలగిస్తా. దేవుడి మహిమ కలుగును గాక. కదా. ఎంత గొప్ప భాగ్యం అంటే మంది. దేవుడు చెప్పిన మాటను చూస్తే ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క మాటలని దేవుడు మనకి, ఆయన కట్టడలని, న్యాయ విధులని మనకు తెలియపరిచాడు. 19వ వచనంలో ఆయన న్యాయ విధులను, కట్టడలను మనకు తెలియపరిచాడు. అది గొప్ప ధన్యత. అది గొప్ప ధన్యత. ఏ జనానికి ఆయన ఇలాగా చేసి ఉండలేదంట. ఏ జనానికి వెళ్ళలేదంట, మనకు మాత్రం చేయడంట. అని ఎంత ప్రేమిస్తున్నాడు ఇది చూపాడు. చాలా మంది జనం ఉన్నారు, విస్తారమైన జనం ఉన్నారు. నశించిపోతున్న వారు ఎంతమంది అంట? ఇరుకు ద్వారా ప్రవేశించేవారు, పరలోకానికి మార్గంలో ప్రవేశించే ఎంతమంది అంట? అనేకులు. కొద్దిగానే. కానీ నశించిపోతున్న ఆ మార్గంలో ప్రవేశించమంట విస్తారంగా అనేకులు. వారికి తెలియపరచలేదంట దేవుడు, కానీ నీకు తెలియపరచడంట. అది నీకు భాగ్యం. హల్లెలూయా. దేవుడి మాటలు తెలుసుకోవడం అనేది, మనకు వినిపించడం అనేది, మనం వినటం అనేది ఎంతో భాగ్యంతో కూడింది. నమ్మితే కనుక. చాలా మంది చర్చికి వస్తారు కదా, వాక్యం ఎంతో ఏదో మాకు తెలుసు అనుకుంటారు. హల్లెలూయా. ఏదో మాకు తెలుసు అనుకుంటారు వాళ్ళు. కానీ మనకు తెలిసింది ఎంతంట? మనకు తెలిసింది ఎంతంట? చెప్పుకోవాలంటే ఇంత కూడా కాదు. ఏదైనా చెప్పాలి కాబట్టి, కొద్దిగా మనం పోల్చుకోవాలి కాబట్టి
దేవుని యొక్క విషయాలు తెలుసుకోవలసింది అంటే ఎంత తెలుసుకోగలిగో అన్న దాని గురించి ఒక భక్తుడు సాక్ష్యం ఏం చెప్పాడంటే, సముద్రంలోంచి ముంత నీళ్ళు ముంతాడు తెలుసు కదా, ముంత అంటారా ముంతే కదా, సముద్రంలోంచి ముంత నీళ్ళు తీసుకొచ్చాడంట ఒక వ్యక్తి. ఆయన పక్క నుంచి చూస్తాడంట. సముద్రంలోంచి ముంత నీళ్ళు తీసే సముద్రానికి అంత అవుతాయా? మన జీవితం కూడా అంతే. ఆ వ్యక్తి తెచ్చి ఇసుకలో పోస్తాడంట, చిన్న గూడు కట్టుకుని పోరగాలు తీస్తే అక్కడ తరగదు, ఇక్కడ పోస్తే ఉండదు. మీకు అర్థమైంది కదా? అందుకే దేవుడు చెప్పాడు, దేవుడు అజ్ఞాని కాదు, దివారాత్రములు ధ్యానించమన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా నువ్వు ధ్యానించకుండా అలసత్వం చేసావనుకో, దేవుని వాక్యం వినకుండా నిర్లక్ష్యం చేసావనుకో, అక్కడ వచ్చి ఎవడు బాగా వేస్తాడు? ఇప్పుడు దేవుడేమో నీలో ఉండాలనుకుంటాడు. ధ్యానిస్తే నువ్వు వింటే నీతో ఇప్పుడు దేవుడు ఉంటాడు. వాక్యాన్ని వింటే, వాక్యం ధ్యానిస్తే ఆటోమేటిక్ దేవుడు నీతో ఉంటాడు. కనుక చీకటి నీకు రాదు. వెలుగులో చోటు చీకటి వస్తుందా? రాదు. నువ్వు వాక్యాన్ని ధ్యానించావనుకో చీకటి వస్తుందా? వాక్యాన్ని కలిగిన జీవితం నువ్వు ఉన్నావనుకో చీకటి ఏదైనా అవకాశం ఉంది నీకు రావడానికి? రానే రాదు. హల్లెలూయా. నువ్వు ఎన్ని గోడలు కట్టినా చీకటిని ఆపలేవు. కానీ కాంక్రీట్ గోడలు వేసినా, ఏ గోడలు వేసినా, ఎలా వేసినా చీకటిని ఆపలేవు. చీకటి నీకు రాకుండా, నీలోకి చేరకుండా, నీ కుటుంబంలో ఉండకుండా చీకటిని దూరంగా పెట్టాలంటే నువ్వు చేయాల్సిందా ఏంటి? ఏంటంట 147 ప్రజల మొదటి రోజు ఏం చెప్పింది అక్కడ? స్తుతించుడి. స్తుతి చేయడం ద్వారా ఏం జరుగుతుందంట? హల్లెలూయా. స్తుతి చేయడం ద్వారా ఏం జరుగుతుంది? సాతాను యొక్క కట్టడలన్నీ, గోడలన్నీ, ఆడ బలమంతా నాశనం అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? నీకు స్తుతి చేయడం ద్వారా మనకి ఒక దుర్గాన్ని నీకు స్థాపిస్తాడు. ఏం జరుగుతుంది మనకి? స్తుతి చేయడం అనేది నువ్వు చేసినట్లయితే, దేవుడు స్తుతించడం అనేది నువ్వు చేసినట్లయితే, దేవుడిని స్తుతించడం నువ్వు జీవించినట్లయితే, ఆ విధంగా నీకు ఏం కలుగుతుందంటే ఒక దుర్గముగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక దుర్గముగా నీకు ఉంటేనే, దుర్గముని స్థాపిస్తేనే నీ జీవితంలో క్షేమ సమాధానం. హల్లెలూయా. నీకు అర్థమైంది బిడ్డ? మనం ఏం చేయాలి? సాధారణ మన దగ్గర ఉండకుండా ఉండాలంటే స్తుతించాలి, దేవుడిని గణపరచాలి, వాక్యాన్ని ధ్యానించాలి. కొంతమంది చదువు ఉన్నా కానీ వాక్యాన్ని ధ్యానించాలి. నోరెందుకు ఇచ్చాడు దేవుడు? నోరెందుకు ఇచ్చాడు దేవుడు? తినడానికి ఇచ్చాడా? చాలా మంది అయితే తినడానికి ఇచ్చాడు అనుకుంటారు జీవితాన్ని. ఎలా ఉంటారమ్మా? తినడానికే నోరు ఇచ్చాడు అనుకున్న బతుకులు ఉంటాయి చాలా మంది. ఇంకా అదే పనిలో ఉంటారు వాళ్ళు, చాలా మంది అదే పనిలో ఉంటారు. కానీ దేవుడు ఇచ్చాడు నోరు, ఆయన స్తుతించడానికి దేవుడు ఇచ్చాడంట, తినడానికి కాదు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడమ్మా దేవుడు నోరు? దేవుడిని స్తుతించడానికి, దేవుడి నామాన్ని ఉచ్చరించడానికి, దేవుడు సన్నిధిలో దేవుని ఎదుట ముఖాముఖిగా ఆయనతో సంభాషించడానికి నోరు అందించాడు. తప్పితే నీకు నచ్చినట్లుగా, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడటానికి, ప్రవర్తించడానికి నోరు ఇవ్వలేదు దేవుడు నీకు. చాలా మందికి తెలియదు ఎందుకు, ఏ వస్తువు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది ఎవరికి తెలియదు. కనుక ఏం చేస్తారు? నాకు ఇష్టానుసారంగా జీవిస్తారు. చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని మాటలు వినడానికి, ఎవరి మాటలు వినడానికి? దేవుని మాటలు వినడానికి. కానీ మనం అంటే మనం బాధపడద్దు. కొంతమంది మాత్రం ఏం చేస్తారు? దేవుడి మాటలు చెవులు ఎవరు, కానీ ఎవరికి ఇస్తారు? ఎక్కడో మాట్లాడిన మాట వింటాడు, కానీ ఇక్కడ మాట్లాడిన మాట్లాడికి ఎక్కడక్కడికి. కారణం ఏంటంటే మైండ్ ఏంటంటే మైండ్ అలా వచ్చేస్తుంది. మనం ఎక్కడో ఉన్న సంగతి వినడానికి ఆశపడతారు, కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట వినడానికి. హల్లెలూయా. చెవులు దేవుడు మాటలు వింటారు. అంటే దేవుడు లేఖనాలు చెబుతున్న మాట ఏంటంటే చెవి కలిగిన వాడు అన్నాడు. ఎంతమంది చెవులు ఉన్నాయి ఈరోజు? నాకైతే దేవుడు 2 చెవులు. దేవుడు వాళ్ళందరూ దీవించరు కాక. హల్లెలూయా. నాకు ఇంత చిన్న శబ్దం చేస్తే నాకు ఎంత వచ్చేస్తున్నారు. చాలా మంది అనుకుని కోరుకుంటారు పట్ల. హల్లెలూయా. చిన్న శబ్దం నాకు వినపడిపోతుంది. నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు సంతోషించవద్దా? సంతోషించాలి. హల్లెలూయా. ఇంకా సంతోషిస్తున్నారు లేదా? సంతోషించాలి. కారణం దేవుడు మాట వినాలని మనం సంతోషించాలి, దేవుడు స్తుతించాలని మనం సంతోషించాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాడు. కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకుని ఇచ్చిన సమయాన్ని బట్టి అమ్మ బలహీనత ఉన్న వాళ్ళు కూర్చోబెట్ట.
దేవుడి సన్నిధిలో నిలబడటం అనేది చేతులెత్తడం అనేది నీకు కనపడదు. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా